18 months అమ్మ. 18 months వస్తుంది కానీ ఇప్పుడు వికలాంగులకు కానీ లైక్ విడోస్ కానీ కొత్త పెన్షన్ కానీ కొత్త రేషన్ కార్డ్ గురించి అసలు అప్డేటే లేదు. ఎప్పుడు ఇస్తారు అసలు? అమ్మ అదో ప్రాసెస్ ప్రకారం మేము వెళ్ళాలి, అర్హులందరికీ అందించాలని లక్ష్యంతో పెట్టుకుంటున్నాం. ఒకే సంవత్సరంలో 3,000 రూపాయల పెన్షన్ 4,000 చేశాం. వికలాంగులకు వస్తున్న 3,000 రూపాయలని 6,000 చేశాం. బెడ్కే పరిమితమైన వాళ్ళని 15,000 రూపాయలు ఇస్తున్నాం. భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా మేము అందిస్తున్నాం తల్లి. అర్హులందరికీ ఒక పద్ధతి ప్రకారం పెన్షన్స్ ఒక అమ్మ ఇట్ ఈస్ అ ప్రాసెస్. యూ నీడ్ టు అలౌ మీ టు డూ మై ప్రాసెస్. అంతేగాని అందరికి ఒకే తోరు చేయాలంటే కూడా మాకు కూడా ఆర్థిక కష్టాలు ఉన్నాయి. మేము అన్ని బేరీ చేసుకుని చేయాలమ్మా. వీ విల్ డూ ఇట్. థ్యాంక్ యూ. 1 సెకండ్ అమ్మా. మీ 1 సెకండ్. చాలా మంది జూనియర్ లాయర్లు కోసం ఎదురు చూస్తున్నారు. అందరు కలిసానే లాయర్లకు సంబంధించి స్టైఫండ్ అనేది ఇస్తామని చెప్పారు. ఇప్పటి వరకు ఏమీ లేదనేది వాళ్ళ మిమ్మల్ని అడగాలనే అభిప్రాయం. ఐ హావ్ మెట్ దెమ్. వాళ్ళు అడిగింది వాళ్ళు కొన్ని ఇదే కాదు మిగతా 2-3 విషయాలు నన్ను డిస్కస్ చేశారు. అది నేను ఆల్రెడీ ఫరూక్ గారితో మాట్లాడాను. వాళ్ళు టేక్ ఇట్ అప్. ఓకేనమ్మా అమ్మా. అది కందుల దుర్గేష్ గారిని అడగాలి స్వామి. ఆయన శాఖకు మంత్రి. మీరు ఆయన అడగాలి, నన్ను అడిగితే ఎట్లా? అది ఆయన అడగండి. ఇది కంటిన్యూస్ ప్రాసెస్. ఇది ఒక రోజులో అవ్వదు. లెట్ us యాక్సెప్ట్ రియాలిటీ. అన్ని పాఠశాలలు ఒకే రోజు నేను చేయాలని అభివృద్ధి చేయాలని కోరిక నాకు ఉండొచ్చు, కానీ ఇట్ విల్ టేక్ మల్టీ ఇయర్స్. ఇప్పుడు ఆల్రెడీ పాఠశాలలో 1 క్లాస్ 1 టీచర్ విధానం తీసుకొచ్చాం. ఎక్కడైతే క్లాస్ రూమ్స్ కట్టాలో క్లాస్ రూమ్స్ కడుతున్నాం. నా దృష్టికి ఎక్కడైతే అది వచ్చిందో కొన్ని అయితే ఇది చాలా బెటర్ కండిషన్లో ఉంది. వినండి సార్, దిస్ ఇస్ సార్ ప్లీజ్ వినండి, మీరు వినాలా. దిస్ ఈజ్ మచ్ బెటర్. ఇక్కడ పక్కా సీలింగ్ ఉంది. ఇక్కడ నేను దీనికన్నా వర్స్ట్ కండిషన్స్లో ఉన్నాయి. చాలా బెటర్. టాయిలెట్ అని ఉంది. వినమ్మా, యూ హ్యావ్ ఆస్క్డ్ అ క్వశ్చన్, లెట్ మీ ఆన్సర్ ఇట్. ఇట్స్ నాట్ రైట్. యు ఆర్ బిహేవింగ్ లైక్ అ పొలిటీషియన్. మీడియా మిత్రులు మీరు ప్రశ్న అడిగారు, నేను సమాధానం. బాస్ నాకు తెలుసు బాస్, నాకు తెలియదు అనుకుంటున్నావా? మేము ఒక డాష్ బోర్డే తయారు చేసి ప్రజల ముందర పెట్టుకుపోతున్నాం. 46,000 పాఠశాలల్లో ఎలాంటి మౌలిక సదుపాయాలు ఉన్నాయి, ఏమేమి అవసరం ఉందో ప్రజలు కూడా దత్తకు తీసుకుని వాళ్ళు కూడా హెల్ప్ చేయాలని ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాం. ఇప్పుడు నిడమరు స్కూల్ మొత్తం నేను అడాప్ట్ చేశా. త్వరలో అది లాంచ్ చేయబోతున్నా. సొంత ₹1 నేను ఖర్చు పెట్టినా, సొంత నిధులతో ఖర్చు పెడుతున్నా. వరల్డ్ క్లాస్ స్కూల్ తయారు చేస్తున్నా. సేమ్ థింగ్ ట్రైవలర్ మీరు చూపించారు. దీనికన్నా వర్స్ట్ కండిషన్ స్కూల్స్ నేను చూసా. ట్వీట్స్ కూడా వచ్చినాయి. దానిపైన మేము స్పందించాం. బట్ ఓవర్ నైట్ ఇంక పరిష్కారం లేదు బాస్. 5 years వాళ్ళు ఏం పట్టించుకోకుండా ఓవర్ నైట్ మమ్మల్ని చేయమంటే అది ఇంపాసిబుల్. ఫేజ్డ్ వారీగా మేము చేయాలి. తీసుకురావాల్సిన సంస్కరణలను మేము తీసుకొచ్చాం. నెక్స్ట్ వీటిలో మేము టేక్ ఇట్ అప్.